వెల్కమ్ టు యూటీవీ. నేను ఎంఎన్ఆర్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆయన నిన్న ప్రధానమంత్రి మోదీని కలిశారు. ప్రత్యేక అపాయింట్మెంట్ ఇచ్చారు. సతీ సమేతంగా వెళ్ళి ఆయనతో ముచ్చటించారు. ఈ సందర్భంగా 2024 ఎన్నికలకు ముందు లోకేష్ చేసినటువంటి యువగలంకి సంబంధించినటువంటి డీటెయిల్స్ పొందుపరిచినటువంటి పుస్తకాన్ని, టేబుల్ బుక్ని ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక చర్చను చేపట్టింది యూటీవీ. ఇప్పటి వరకు దేశ చరిత్రలో జరిగినటువంటి పాదయాత్రలేంటి, పాదయాత్రలు చేసినటువంటి పార్టీలు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అధికారంలోకి వచ్చినట్టుగానే ప్రజలు భావిస్తున్నారు. సో ఈ రాజకీయ ప్రస్థానాలు, పార్టీలు, వారు చేసినటువంటి పాదయాత్రలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి విశ్లేషణ ఈరోజు తెలుసుకుందాం. ఇవాల్టి చర్చలో మనతో పాటు ఉన్నారు యూటీవీ CEO శివ రాచర్ల గారు. శివ గారు నమస్తే. నమస్తే ఎంఎన్ఆర్ గారు. సో చెప్పండి, పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తుందా పార్టీ ఏదైనా? సో ఇది సమాధానం ఎస్ నో అని చెప్పే అవకాశం లేని చర్చ ఇది. చరిత్ర చెప్పే సత్యాలు కొన్ని ఉంటాయి. అట్లాగే నిజంగా పాదయాత్ర వల్ల గెలిచారా లేదా అని కూడా మళ్ళీ మనం కొంచెం డిబేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే గడిచిన 3 ఎన్నికలు, ముఖ్యంగా సమైక్యాంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన పాదయాత్ర ఫలితాలు పాజిటివ్గా ఉన్నాయి. మనము 2014 నుంచి మొదలుపెట్టినప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా మీకోసం అని చెప్పేసి పాదయాత్రని చేశారు. దాదాపు వీళ్ళందరూ 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. ఆ ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రస్థానం పేరుతో ఆయన పాదయాత్ర చేశారు, ఆయన గెలిచారు. 2024 వచ్చేసరికి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకుగానే కాకుండా యూత్ అధ్యక్షుడిగాను, మాజీ మంత్రిగాను పార్టీ మీద అంటే చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే పార్టీ అన్నట్లుగా ఆయన నడుపుతున్న లోకేష్ కూడా పాదయాత్ర చేయడం, ఆ పార్టీ, ఆ కూటమి అధికారంలో రావటం. కాబట్టి ఇది చూసినప్పుడు టక్కన చూస్తే అవును నిజమే కదా, పాదయాత్ర చేసిన పార్టీ అధికారంలో వస్తుంది కదా అని అనిపిస్తుంది. ఇది చరిత్ర మనం ఇంకొంచెం వెనక్కిపోయినప్పుడు ముఖ్యంగా మనకు ప్రధానమైన పాదయాత్ర మనకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది 2004 ఎన్నికల ముందు జరిగిన పాదయాత్ర మనకు కనిపిస్తుంది. ఆ ఎన్నికల్లో కూడా ఆయన పాదయాత్ర చేశారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, సీఎం అయ్యారు. మరి పాదయాత్ర చేసిన ప్రతిసారి సీఎం అవుతున్నారు కదా అన్న దానికి వచ్చినప్పుడు కొన్ని నెగిటివ్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. ముందుగా అసలు పాదయాత్ర చరిత్ర మనం చూసుకున్నప్పుడు ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది, భారతదేశంలో చెప్పుకోవాల్సింది 1983లో అప్పటికి జనతా పార్టీ నాయకుడు, ఆ తర్వాత ప్రధానమంత్రి అయిన చంద్రశేఖర్ గారు, ఆయన దేశం మొత్తం దాదాపు 1983 జనవరి నుంచి జూన్ వరకు కన్యాకుమారి నుంచి మొదలుపెట్టి ఢిల్లీలో గాంధీ సమాధి వరకు ఆయన దాదాపు 400-200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 6 నెలల్లోనే 4,200 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేశారు. అది ప్రధానమైన పాదయాత్ర. ఈ పాదయాత్ర 83లో జరిగింది. అయితే రాజకీయంగా ఈ పాదయాత్ర కలిసి వచ్చిందంటే 1984 ఎన్నికల ముందు ఇందిరాగాంధీ చనిపోవడం, రాజీవ్ గాంధీ ప్రధాని అయి కొంచెం ముందస్తుగా ఎన్నికలు వెళ్ళటం. సో దాదాపు 420 సీట్లతోటి కాంగ్రెస్ సునామీ సృష్టించి విజయం సాధించడం జరిగింది. ఆ ఎన్నికల్లో చంద్రశేఖర్ గారు పోటీ చేయలేదు, కానీ ఆ పార్టీకి కేవలం 10-11 సీట్లు మాత్రమే వచ్చున్నాయి. అప్పుడే మనకు 84 బీజేపీ, తొలిసారిగా బీజేపీ పోటీ చేసిన ఎన్నిక 2 సీట్లు వాళ్ళకు వచ్చున్నాయి అనమాట. ఆ ఎన్నికల్లో 84 ఎన్నికల్లో 30 సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అధికారికమైన ప్రతిపక్షం లేదు, కానీ కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద పార్టీ లోక్సభలో తెలుగుదేశం పార్టీని. ఆ పార్టీ నేత ఉపేంద్ర గారు ఉమ్మడి అంటే ఆయన ఉపేంద్ర గారు రాజ్యసభ మెంబర్ ఉండేవారు. సి మాధవరెడ్డిని ఆదిలాబాద్ నుంచి గెలిచిన ఎంపీ గారు పార్లమెంట్లో ఉండేవారు. ఈ ఉమ్మడిగా కలిపి ఉపేంద్ర గారిని ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించేవారు. సో అంత పెద్ద యాత్ర చేసిన చంద్రశేఖర్ గారికి ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఆ పార్టీకి సీట్లు రాలేదు. కాబట్టి పాదయాత్ర చేసినంత మాత్రం సీట్లు వస్తాయనేది లేదు. ఈ పాదయాత్ర తర్వాత యాత్ర రూపాలు మారుతూ వస్తున్నాయి. అద్వానీ గారి రథయాత్ర గురించి చెప్పుకోవాలి. అద్వానీ గారి రథయాత్ర మీకు 1989 అప్పుడు చూసుకుంటున్నప్పుడు 1984లో కేవలం 2 సీట్లు సాధించిన బీజేపీ, అందులో ఒకటి మన హనుమకొండ జంగారెడ్డి గారు, ఇంకొకటి గుజరాత్లో ఆయన ఇంకొక అతన్ని, వాళ్ళిద్దరు మాత్రమే గెలిచారు. ఇదే రథయాత్ర ప్రభావము, ఆయనంతా దేశమంతా తిరిగారు. రథయాత్ర ప్రభావంతో వాళ్ళు ఏకంగా 81 సీట్లకి వచ్చేసారు, 4 నుంచి 81కి వచ్చేసారు అనమాట. అంటే యాత్ర పేరు ఏదైనా, రూపం ఏదైనా కానీ పార్టీ బలపడటానికి మనకు బీజేపీకి అద్వానీ గారి రథయాత్ర ఉపయోగపడిందని మనం చెప్పుకోవాలి. సో ఏదైనా గెలుపు ఓటంలో సంబంధం లేకుండా 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి పార్టీకి సంబంధించి.
ఒకటి అది జాతీయ పార్టీ అయినా లేక లోకల్ పార్టీలో వారసత్వమైన ఆ పార్టీ మీద పట్టుకు ఉపయోగపడుతుంది. అంటే ఆ పార్టీ శ్రేణి లోకేష్ గారి పాదయాత్రని మనము కేవలం గెలుపు కోసం కాకుండా ఎందుకంటే యువగలం పాదయాత్ర ఆ పార్టీకి ఎంతవరకు ఉపయోగపడింది, గెలుపులో ఎంతవరకు ఉపయోగపడింది అని కూడా మనం చర్చ లోకేష్ గారికి వ్యక్తిగతంగా గ్రౌండ్లో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఒక స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, ప్రతి నియోజకవర్గం నుంచి 5 మందో 10 మందో కార్యకర్తలతో నేరుగా సంబంధాలు ఏర్పడ్డాయి. ఒక టీం బిల్డ్ అయింది, ఒక నెట్వర్క్ బిల్డ్ అయిపోయింది. లోకేష్ గారి కంటే వాళ్ళ తండ్రి గారితో సంబంధం లేకుండా ఆయన సొంతంగా ఒక టీం బిల్డ్ అయిపోయింది. ఆ విధంగా యువగలం యొక్క ప్రధాన లక్ష్యం నేనేమనుకుంటానంటే లోకేష్ గారికి పార్టీ మీద పట్టు రావటం, ప్రతి చోట ఆయనకి డైరెక్ట్ యాక్సెస్ ఉండటం, అంటే సీనియర్లు జూనియర్లు ఈ గ్యాపులు లేకుండా. సహజంగానే 2017లో చూస్తుంటారు ఆయన మినిస్టర్ అయినప్పుడు కూడా కొంత అంత పట్టు లేదు ఆయనకి. ఎందుకు లేదంటే అప్పుడు చాలామంది సీనియర్లు ఉన్నారు, కొన్ని చోట్ల ఆర్గ్యుమెంట్లు అవుతున్నాయి. అవన్నీ కాకుండా లోకేషే వారసుడు అని చెప్పడం అనేది యువగలంతో సాధ్యమైంది. ఆయనకు పార్టీ మీద పూర్తి పట్టు వచ్చింది. ఇది ప్రధాన లక్ష్యం. అయితే రెండో లక్ష్యం ఎన్నికలు. చంద్రబాబు నాయుడు గారు 72-73 ఏళ్ళ వయసులో అంత పాదయాత్ర చేయటం అనేది అంత కరెక్ట్, ఆ వయసుకి అది అంత సమంజసం కాదు, అంత కరెక్ట్ కాదు. సో వారసుడికి దాన్ని తీసుకొని వచ్చారు. ప్రతి చోట కూడా మీరు పేరుకి అది యువగలమైనా కానీ అప్పటికి ఇంకా కూటమి ఏర్పడక ముందు కూడా అన్ని జనసేన పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఆ యాత్రను ఓన్ చేసుకున్నారు. ముఖ్యంగా మీకు చెప్పాలంటే గోదావరి జిల్లాలలో అనేక చోట్ల ఘర్షణ జరిగినప్పుడు టీడీపీ క్యాడర్ కంటే కూడా జనసేన క్యాడరు ముందుగా నిలబడి ఆ యాత్ర నడపడానికి ప్రయత్నం చేసింది. అంటే మొదటి నుంచి కూడా కూటమికి అక్కడి నుంచే బలపడింది అనుకో. గ్రౌండ్ లెవెల్లో మీరు అధిష్టానము హైదరాబాద్లోనో లేదంటే తాడేపల్లిలో కూర్చొని నిర్ణయాలు తీసుకునే కన్నా కానీ గ్రౌండ్లో నాయకుల చేతులు గెలిచినంత మాత్రం కార్యకర్తల మనసులు కలవాలని ఉండదు, ఎప్పటికి కూడా ఉండదు. ఎందుకంటే అంతవరకు వాళ్ళు పరస్పరం దీనికి 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసినప్పుడు అనేక చోట్ల ఘర్షణ జరిగింది. టీడీపీ జనసేన ఘర్షణ జరిగింది. జనసేన వల్లే ఓడిపోయామని టీడీపీ వాళ్ళు ఆరోపించారు. ఇట్లా రకరకాల ఘర్షణ ఉంది. వాళ్ళు కలవాలి అంటే కలిపే కార్యక్రమం జరగాలి. ఆ విధంగా యువగలం అనేది 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలను కలపడానికి కూడా ఉపయోగపడింది అనమాట. మనం గెలిపే మనకు అనివార్యం, గెలవకుంటే మనము రాజకీయంగా నిలబడలేము, అట్లాగే ఊర్లలో కూడా ఉండలేమనే పరిస్థితిని వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా యువగలం యాత్ర తీసుకెళ్ళగలిగింది. యువగలం డిజైన్ చేయడం కూడా చాలా మంచి డిజైన్ చేసుకున్నారు. అంటే ఎక్కువ మందిని పాదయాత్రలో ఎక్కువ మందిని కలవటానికి, వినటానికి ఎక్కువ అవకాశం ఇవ్వాలి. లోకేష్ యువగలంలో ఉన్న ఒక పాజిటివ్ అంశం ఏంటంటే ఆయన మాట్లాడటం కన్నా వినటం అనేది ఎక్కువ జరిగింది. అనేక వర్గాల వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవడం జరిగింది. ఆ విధంగా యువగలం అనేది లోకేష్ వ్యక్తిగతంగా వచ్చింది. కూటమికి వచ్చేసరికి అధికారం గెలవటానికి కేవలం పాదయాత్ర వల్ల మాత్రమే కూటమి గెలిచింది చెప్పలేము. కానీ కూటమి గెలుపుకున్న టాప్ 3 రీజన్స్లో ఒకటి యువగలంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే మీరు చెప్పినట్టుగా అంటే యువగలానికి ముందు లోకేష్, తర్వాత లోకేష్ అనుకోవచ్చా? లోకేష్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, షర్మిల అయినా, రాజశేఖర రెడ్డి అయినా, చంద్రబాబు గారు ఎవరైనా కానీ ప్రజల్లో రోడ్ల మీద అన్ని రోజులు ఇంటికి దూరంగా ఉండి రోడ్డు మీద అది ఎంత సోఫిస్టికేటెడ్ టెంట్లు వేసుకున్నా, ఐ థింక్ 2014 తర్వాత కొంచెం సోఫిస్టికేషన్ పెరిగింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి యాత్ర అయితే రోడ్డు పక్కనే స్థానం, అక్కడైతే చిన్న గుడారాలు, పాతకాలం టెంట్ లాంటివి ఉన్నాయి కనుక అట్లా ఇంటికి దూరంగా, అంటే మీకు ఏదైనా కంఫర్ట్ జోన్ ఉందో కంఫర్ట్ జోన్ నుంచి రావటము, మానసికంగా ఎప్పుడైతే మీరు ఇంత దూరంగా ఉన్నప్పుడు మానసికంగా చాలా శ్రమ ఉంటుంది. దాన్ని తట్టుకొని నిలబడి పూర్తి చేస్తున్నప్పుడు మనిషి ఆలోచన, మనిషి మైండ్ సెట్ మారిపోతుంది. ఆ విధంగా లోకేష్ కూడా తన మీద తనకు ఎక్కువ కమాండ్ వస్తుంది. తన పట్ల, తన గురించి బయట వాళ్ళకన్నా కానీ మన గురించి మనకు ఒక రకమైన విశ్వాసం పెరిగినప్పుడు మన పనితీరులో మెరుగుదల వస్తుంది. మనం ఎప్పుడైతే మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుందో మనం నలుగురిని కలుపుకొని పోయే విధానంలో మార్పు వస్తుంది. అవన్నీ కూడా మీరు లోకేష్లో చూడొచ్చు, పాదయాత్ర చూడొచ్చు. అదే విధాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు ఆయనలో ఉన్న కలివిడితనం అంతా కూడా చూడొచ్చు. అడ్మినిస్ట్రేషన్లో అవన్నీ సెకండరీ పార్టీకి పోయినా కానీ సీట్ల వరకు వచ్చిన, ఎన్నికల వరకు వచ్చినా కానీ అది మార్పు కనిపిస్తుంది. ఇంకా రాజశేఖర రెడ్డి గారు అయితే ఓపెన్గానే చెప్పారనమాట. సో ఇది నేను ఎంతో మారిపోయాను, ఎంతో నేర్చుకున్నాను, నా కోపం తగ్గిపోయిందని ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా మీరు ప్రజల్లో అన్ని రోజుల పాటు కుటుంబానికి, మన సోఫిస్టికేషన్స్, కంఫర్ట్లు దూరంగా ఉంటూ ప్రజల్లోనే ఉండి ప్రజలతో ఉంటూ తీస్తే మనిషి మారుతాడు. అంటే మరి మీరు అన్నట్టుగా ఆ పాయింట్ కనుక చర్చిస్తే 2019కి ముందు, ఎన్నికలకు ముందు జగన్ చేసినటువంటి పాదయాత్ర, ప్రజాప్రస్థానం పేరిట ఆయన పాదయాత్ర చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చారు. అందరికీ తెలిసింది ఆ పాదయాత్ర వల్ల అధికారం వచ్చిందని చెప్తా ఉంటారు. ఆ పాదయాత్ర అధికారంతో పాటు జగన్కి చేసిన వ్యక్తిగత మేలేంటి? నేను లోకేష్ విషయంలో చెప్పినట్లుగానే పాదయాత్ర యొక్క ప్రయోజనాలు ఎవరికైనా ఒకే రకంగా ఉంటాయి. జనాలతో కలిసిపోవటం, సొంత నెట్వర్క్ ఏర్పరచుకోవటం, నేరుగా కార్యకర్తలు లేక మండల, జిల్లా స్థాయి నాయకులు ఏర్పడటం,
తర్వాత అవగాహన, ఏ పార్టీలో ఎవరు ప్రత్యక్షంగా రిపోర్ట్ల మీద సర్వేల మీద ఆధారపడకుండా ఎవరు ఎక్కడ యాక్టివ్గా ఉన్నారు, ఎవరెక్కడ సరిగా చేయట్లేదు, కేవలం ఊర్లలో పని చేయకుండా, ఊర్లలో బలం లేకుండా రాష్ట్ర పార్టీ ఆఫీసులోనూ వీళ్ళ క్యాంప్ ఆఫీసులోనూ కూర్చొని ఎవరు కథలు చెప్తున్నారు, ఇవన్నీ బేరీజ్ వేసుకోవడానికి అందరికి ఉపయోగపడుతుంది. అది జగన్కి ఉపయోగపడుతుంది, లోకేష్ కూడా ఉపయోగపడింది అది. సో జగన్ విషయంలో ఎక్కువ ఉపయోగపడి ఉంటుంది అనుకుంటున్నాను. కారణం ఏంటంటే జగన్ చాలా కాలం తర్వాత జనాల్లోకి పోయినాడు, కొత్త పార్టీ, ఎవరేంటో కూడా తెలియదు, ఎక్కువ మంది బయట పార్టీ నుంచి వచ్చిన వారు, వాళ్ళు ఈరోజు ఎలా ఉన్నారో తెలియదు, అదంతా ఆయనకు ఉపయోగపడింది. జగన్ గారి విషయంలో ఆయన ఎక్కువ టైం మార్నింగ్ ఈవినింగ్లో కూడా నాయకులకి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళందరినీ కలిసేవారు. అప్పుడు ఆయనకు ప్రత్యక్షంగా అర్థమయ్యేది అనమాట, 1-on-1 మాట్లాడుకుని ఆయనకు అర్థమవుతుండేది అది. ఇక 2014 అంటే ఇమీడియట్గా మనం క్రానలాజికల్ ఆర్డర్లో మనం మాట్లాడుకుంటే 2014 విషయంలోకి వెళ్ళాలి. 2014లో అప్పుడు రాష్ట్రం విడిపోయింది, అటువైపు ఆంధ్రప్రదేశ్ అయింది, ఇటువైపు తెలంగాణ అయింది. విడిపోయిన తర్వాత జరిగినటువంటి తొలి ఎన్నికలు. అప్పుడు 2014లో ఒక రకమైనటువంటి విభిన్నమైన రాజకీయ ఈక్వేషన్స్ కూడా అప్పుడు కనిపించినాయి. అప్పుడు 2014కు ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా చేసిన పాదయాత్ర, వస్తున్నా మీకోసం పేరుతో ఆయన పాదయాత్ర చేశారు. అప్పుడు ఆయన కూడా బహుశా వయసు కూడా చాలా నియర్లీ 70 years ఉన్నాయి, 68 అంత ఉన్నట్టున్నాయి, అప్పటికి 64 ఉన్నాయి. సో ఆ పాదయాత్ర, ఆ పాదయాత్రలో బాబు గారికి వచ్చినటువంటి మేలు ఏంటి, పార్టీకి అధికారంతో పాటు ఏం నేర్చుకుంది పార్టీ? సో 2014 ఎన్నికల ముందట కాంగ్రెస్ పార్టీ అనేది ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. తెలంగాణలో, ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో గురి అయిపోయింది. మేము కాంగ్రెస్ పార్టీ అని బలంగా గ్రామాల్లో తిరిగే పరిస్థితి కార్యకర్తలు లేరు. చాలామంది వెళ్ళిపోయారు, అందరూ జగన్ వైపు వెళ్ళిపోయారు. మంత్రి పదవులు ఉన్న వాళ్ళు కూడా ఊళ్ళలోకి వెళ్తే క్యాడర్ లేని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ మంత్రులుగా ఉండి వాళ్ళ ఊరికి వెళ్తే వాళ్ళ క్యాడర్ ఎవరు లేరు, ఎవరు 2-3 కాంటాక్టులు రావడం తప్పితే. సో ఎటు చూసినా ఇంకా ఎన్నికలే తరువాయి, జగన్ సీఎం కావటం పక్కా అన్నట్టు వాతావరణం ఉండేది. అలాంటి వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారు అంటే 2009లో ఆయన నేరోలో దెబ్బతిని ఉన్నారు. 2014లో కనుక, అంటే 2004లో ఓడిపోయినారు, 9లో ఓడిపోయినారు, 14లో కనుక ఓటమంటూ జరిగితే ఆ పార్టీకి ఇంకా అదే చివరి ఎన్నికలు అవుతుంది. పార్టీ మీద అదుపు తప్పుతుంది, పార్టీ ఉంటుందో లేదో అనేక రకమైన భయాలు ఆందోళనల మధ్యలో కూడా ఏం చేయగలం, పాదయాత్రను దాన్ని ఎంచుకున్నారు. ముందు పార్టీని ఏకతాటిపై తీసుకురావాలి, ఏమంటాం ప్రజలకు కాదు, ముందు పార్టీ క్యాడర్లో ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, మనం బలంగా పోటీలో ఉన్నాము అనేది ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అనమాట. ఎప్పుడైనా మీరు సాకర్ ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు 87-85 నిమిషం వరకు కూడా ప్రత్యర్థి డామినేషన్ చేసిన 1-0, 2-0తో గోల్లో ఉన్నా కానీ చివరి 2-3 నిమిషాల్లో టక్కున గోల్స్ వేసి కొట్టేస్తారు. దాని వరకు ఓపికగా ఉంటారు. అది మెస్సీ లాంటి ప్లేయర్ అయినా, అంతకుముందు ఉన్న బ్రెజిల్లో మారడోనా లాంటి వాళ్ళు అయినా కానీ చివరి నిమిషం వరకు ప్రాణం పెట్టి ఫైట్ చేయాలనేది సాకర్లో ఉండే తత్వం. క్రికెట్లో అది ఉన్నా కానీ, క్రికెట్ కన్నా కానీ సాకర్లో ఇంకా హోరాహోరీ ఎక్కువ ఉంటుంది. క్రికెట్లో ఒక బౌలర్, ఒక బ్యాట్స్మెన్ ఉంటారు ఫీల్డర్ కన్నా కానీ. సాకర్లో ఏంటంటే మొత్తం అందరూ పరిగెత్తితో ఒకవైపు చూస్తూ ఉంటారు కదా, ఒకే టార్గెట్ కోసం 22 మంది తిరుగుతూ ఉంటారు. సో అలాంటి తత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు 2014లో చూపించారు. ఈ రిపోర్ట్లు ఇది కాదు, ఎన్నికల దగ్గర వచ్చేంత వరకు చూసుకుందాం, గెలుస్తాం, ఓడతాం, కానీ ఈలోపు ముందు పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపాలి, ఒక పోరాట స్ఫూర్తి తీసుకురావాలి, నేను కష్టపడుతున్నాను మీరు ఎందుకు కష్టపడరు అనే కోణంలోనే ఆయన మొదలుపెట్టారు. అయితే ఇది అప్పటికి ఇంకా తెలంగాణ ఏర్పాటు గురించి ప్రకటన రాలేదు, చర్చలు ఉన్నా కానీ ప్రకటన రాలేదు. 2013 ఐ థింక్ ఏప్రిల్ నాటికేమో పాదయాత్ర ముగిసింది, 3000 కిలోమీటర్ల పాదయాత్ర ముగిసింది. సో వస్తున్నా మీకోసమని ఒక పాదయాత్రను మొదలుపెట్టారు. పాదయాత్రను పెట్టి 3000 కిలోమీటర్లు అంటే హిందూపురం నుంచి వైజాగ్ అగనంపూడి వరకు చేసుకుంటూ వెళ్ళారు. ఆయన ఎక్కడ బ్రేక్ లేకుండా చేసుకుంటూ వెళ్ళారు. ఆయన ప్రధానమైన లక్ష్యము టీడీపీ పార్టీ శ్రేణులకి స్థైర్యం ఇవ్వటము, మన పోటీలో ఉన్నామని బలంగా ఇవ్వటం అనేది ఒక ప్రధానమైన లక్ష్యం. ఆ రోజు వాస్తవంగా చెప్పాలంటే వైసీపీలో టికెట్ రాదనుకున్న వాళ్ళు, రాదు వచ్చే అవకాశం లేదనుకున్న వాడు మాత్రం టీడీపీ వైపు వస్తుండే. టీడీపీలో ఉన్న వాళ్ళందరూ అంతమంది ఎన్నికల్లో ప్రజారాజ్యంలోకి వెళ్ళిపోయినారు, ఈ ఎన్నికల్లో వైసీపీకి వెళ్ళిపోతున్నారు. అంటే క్యాడర్తో పాటుగా అసలు క్యాండిడేట్లు కూడా ఉంటారు లేదన్న పరిస్థితులు ఆయన చేశారు. అదే చెప్తారు, ఒకటి రథోత్సవంలో రథం కదలటం మొదలు పెడితే భక్తులు వాళ్ళే వస్తారు, రథం ముందుకే పోతుంది అన్నట్టుగా ఆ ఫిలాసఫీని ఆయన నమ్మినట్లున్నాడు. ఆ విధంగా సక్సెస్ఫుల్గా దాన్ని ఆ వయసులో కూడా ఆయన ఎక్కడ లేకుండా నడుపుకోగలిగినారు. ఖచ్చితంగా ఆ ఎన్నిక అది చూసిన తర్వాత నేను అనుకోవటం బీజేపీ కూడా మనసు మార్చుకొని ఉంటుంది. సో గ్రౌండ్లో టీడీపీ ఉంది, వైసీపీ ఏకపక్షం కాదు, వాళ్ళకి దగ్గర కొంత ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది కాబట్టి సో పొత్తు వాళ్ళు మొదట వైసీపీతో ప్రయత్నం చేసిన, అది కాకుండా మళ్ళీ టీడీపీతో వెళ్ళటం, తర్వాత పవన్ కళ్యాణ్ కలవటం, అంటే ఆయన మళ్ళీ టికెట్లు పోటీ కలవటం, అంతిమంగా గెలిచారు. అదే సందర్భంలో 2 స్లోగన్స్ అన్ని పాదయాత్రలో కన్నా బాగా ముఖ్యమైన స్లోగన్స్ మనకు 2014 ఎన్నికలు వినిపిస్తుంది.
ఆయన వస్తే బాగుంటుంది. ఈ స్లోగన్ మరి ఎవరు డిజైన్ చేశారు? అప్పటికి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు మన దగ్గర రాలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీకి ఏ స్ట్రాటజిస్ట్ లేడు నాకు తెలిసి, కానీ మంచి స్లోగన్స్ ఆయన వస్తే బాగుంటుంది. బ్రింగ్ బాబు బ్యాక్ అని కూడా బ్రింగ్ బ్యాక్ బాబు అది ఎన్ఆర్ఐలో పెట్టింది, అది సోషల్ మీడియాకి పరిమితం ఉంటుంది. కానీ ఇక్కడ గ్రౌండ్లో ఆయన వస్తే బాగుంటుంది, తర్వాత జాబు రావాలంటే బాబు రావాలి. ఇవి రెండు బాగా పనిచేసాయి. సో క్రమంగా దగ్గరికి వీళ్ళు ముగ్గురు పొత్తు పెట్టుకోవటం, నేషనల్ లెవెల్లో మోడీ హవా ఉండటం, సో కాంగ్రెస్ పార్టీ 0 అయిపోతుంది అక్కడ. సో అవన్నీ కలిసి అంతిమంగా గెలిచి వచ్చారు. అయితే ఆ పాదయాత్ర వల్ల పార్టీ గెలిచిందనే దానికన్నా ఆ పాదయాత్ర అంటూ జరగకపోతే ఆ పార్టీ అసలు అంత పోరాట స్ఫూర్తి చూపించగలిగేది కాదు. ఎన్నికల ముందే చేతులు ఎత్తేసినట్టు అయి ఉండేది. కానీ మీరు భలే చెప్పారు, రథం కదిలితే ఆటోమేటిక్ వెళ్తారనేది ఒక మంచి అంతే. ఇప్పుడు ఏ నాయకుడైనా చేయాల్సింది అదే. నేను మొత్తం సర్వశక్తులు కూడా తీసుకుని యుద్ధానికి పోతానంటే సాధ్యం కాదు. అప్పటి వరకు నీ శత్రువు ఆగడు అనమాట. సో నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు మొదలు పెడతా ఉంటే ఒక శక్తి వచ్చి చేరుతూ ఉంటుంది అనేది రాజకీయాలు ఎప్పుడు వర్తిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం అండి, అంటే ఎన్నికలకి ముందు పాదయాత్రలు చేసినటువంటి పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది సరే, మీరు రెండు కోణాల్లో విశ్లేషించినట్లుగానే అదే 2014 ఎన్నికలకు ముందు జగన్ సోదరి షర్మిల గారు కూడా పాదయాత్ర చేశారు. సో ఆమె పేరు మరో ప్రస్థానం అనుకుంటా, ఆమె కూడా చేశారు. కానీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు ఇవ్వలేకపోయింది. మరి ఆ షర్మిల చేసిన పాదయాత్రని ఎట్లా చూడాలి? అన్న వదిలిన బాణంగా కూడా ఆమె ఒక టైటిల్ కూడా ఇప్పుడు బాగా పాపులర్ అయింది. సో షర్మిల పాదయాత్ర కూడా అంటే వైసీపీ అధికారంలో రాకపోయినా ఆ పాదయాత్రను కూడా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు, పార్టీ ఎలా నడుపుతారు ఏం నడుపుతారు అనేది అందరికీ క్లారిటీ లేదు. సో జగన్ గారు ఒకవేళ జైల్లో నుంచి బయటికి రాకపోతే ఏంటి పరిస్థితి, లేక వచ్చినా మళ్ళీ ఒక నెల అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి, అలాంటి చర్చలకి షర్మిల గారి పాదయాత్ర సమాధానం చెప్పింది. అంటే ఈ మాట చెప్తే ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఇబ్బందిగా అనిపించొచ్చేమో వాళ్ళకి. జగన్ తర్వాత ఎవరంటే ఆ రోజు షర్మిలనే. జగన్ తర్వాత జగనే ఉంటాడు, 1 నుంచి 10, 1 నుంచి 100 వరకు జగన్ ఉన్నా 11వ వాడు 101వ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. ఆ రోజు షర్మిల అనేది ఆమె ఎవరు నోటితో చెప్పకుండా కానీ ఆమె చేసి చూపించగలిగింది. అయితే ఆమె కూడా చాలా ట్యాక్ట్ఫుల్గా నేను అన్న వదిన బాణాన్ని అని చెప్పటము, ప్లస్ ఆ 5 రోజులు తీసుకొని అది వేయటం అనేది జనాలకు వైసీపీ వాళ్ళకి బాగా కనెక్ట్ అయింది. ఆ పాదయాత్ర కూడా ఒక మహిళగా ఆమె అంత దూరం చేయటం, మధ్యలో ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో జాయిన్ అయినా మళ్ళీ దాన్ని కొనసాగించి చేసుకోవటం, ఇది చేయటం ఆ పార్టీకి ఖచ్చితంగా, ఆ పార్టీ అధికారంలో రాకపోయినా 67 సీట్లు గెలవటంలో ఖచ్చితంగా అంటే ఎన్నికల వరకు ఆ పార్టీని తాటి మీద నిలబెట్టడానికి షర్మిల పాదయాత్ర ఉపయోగపడింది. నో డౌట్ ఇన్ దట్. ఎన్నికల గెలుపు ఎంత మళ్ళీ జగన్ నాయకత్వం వేరే వస్తుంది, ఈ మోడీ హవా ఇన్ని రావచ్చు, కానీ ఎన్నికల వరకు ఆ పార్టీని యాక్టివ్గా ఉంచడానికి, ఆ పార్టీలో చేరికలను కొనసాగించడానికి, ఆ పార్టీలో ఉన్న నాయకులు జారిపోకుండా ఒక నమ్మకం ఇవ్వడానికి షర్మిల పాదయాత్ర చేరింది. అదే టెక్నికల్గా మీరు అధినేత చేస్తేనే గెలుస్తుందా అన్న చర్చ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు చేసి గెలిచింది, షర్మిల అధినేతగా ఓడిపోయింది అనుకోవడానికి లేదు. లోకేష్ అధినేత కాదు, లోకేష్ కూడా జగన్కు షర్మిల ఆ రోజు ఎలాగనో ఈ రోజు కూడా చంద్రబాబు లోకేష్ అంటే ఆ పార్టీ తరపున ఉన్న టాప్ 1 or 2 ఫ్యామిలీ, సేమ్ ఫ్యామిలీ కదా మరి ప్రాంతీయ పార్టీ. సో అట్లా అనుకోవాలి. కానీ ఆ రోజు ఉన్నది కేవలం సీనియర్, కొత్త రాష్ట్రం వచ్చింది, సీనియర్ కావాలన్న కోణంలో చేయటం, బీజేపీ పొత్తుతో కొంత ఉపయోగపడటము, అట్లాగే వైసీపీ అతి విశ్వాసం కొన్ని చోట్ల ఉంది. కొన్ని చోట్ల అంటే మనం గెలిపోవటం డిస్టెన్స్ వెళ్ళకపోయినా కానీ వీళ్ళ కారణాలతో కూడా వీళ్ళు కొన్ని సీట్లు పోగొట్టుకున్నది ఉంది. స్టిల్ 67 సీట్లు అనేది బలమైన ప్రతిపక్షంగానే మనం చూడాలి. బస్ 2019 ఎన్నికల వరకు కూడా నిలబడడానికి కూడా అప్పుడే పునాదులు పడాయి అనుకోవచ్చా వైసీపీకి? అంటే జగన్మోహన్ గారు 2017లో ఆయన పాదయాత్ర మొదలు పెట్టారు కదా. 2000 అంటే షర్మిల పాదయాత్ర ప్రభావం 2014 అంతవరకే చూసుకోవాలి మనం. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేంత వరకు మనం దాన్ని సంవత్సరంన్నర వరకే మనం చూసుకోవాలి. అయితే ఇటు చంద్రబాబు నాయుడు గారికి కానీ షర్మిల గారికి కానీ జరిగిన ఇబ్బంది ఏంటంటే 2013 జూలై చివరిలో 30వ తారీఖున సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణని ప్రకటించింది, తెలంగాణ ఏర్పాటు ప్రకటించింది. ఇది కనుక ఒక 6 నెలల ముందు కనుక ప్రకటించుంటే వీళ్ళ పాదయాత్రలు ఆంధ్ర వరకు పరిమితం అయిపోయింది, ఇంకొంచెం మెరుగైన ఫలితాలు తెచ్చుకునేవారు. వీళ్ళిద్దరు కూడా తెలంగాణ మొత్తం కూడా కవర్ చేసుకుంటూ వచ్చారు. సో ఆ తెలంగాణ ఏర్పాటు రావడం వల్ల కొంత డైనమిక్స్ కూడా మారిపోయినట్టు అనిపిస్తుంది. అంటే తెలంగాణలో సహజంగానే టీడీపీకి బలం ఉంటుంది అనుకున్నా కానీ ఆ రోజు వైసీపీ ప్రభావం మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంది అన్నమాట. లేదు హంగ్ వస్తుందా 3 చోట్ల, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా కొట్టుకొని పోలేదు, ఆ రోజు కూడా 21-22 సీట్లు వచ్చాయి కదా, అలాంటి పరిస్థితి ఉండదు అనేది. అయితే ఈ సందర్భంలో బాగా పాపులర్ అయింది, అసలుకి సౌత్లో బాగా ఇంటెన్సిఫై అయినటువంటి పాదయాత్ర గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అది 2004 ఎన్నికల ముందు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర. అప్పుడు ఆయన స్టార్ట్ చేసినప్పుడు వాతావరణం ఎలా ఉండేది, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ పైన ఎలాంటి ప్రభావం చూపించింది, ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, దానికి సంబంధించిన అనాలిసిస్ ఏంటి మరి అప్పట్లో?
ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రని మనం ఒక ఫేజ్గా చూడలేం. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు హిందూపూర్ నుంచి అగడంపూడి చేసినట్లుగా, షర్మిల ఇడుపులపాయ రాజశేఖర సమాధి నుంచి ఇచ్చాపురం వరకు చేసినట్లుగా, లేక జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి ఆయన కూడా ఇచ్చాపురం, అట్లా చూడలేం దీన్ని. అసలు ఈ 2004 పాదయాత్రకు చాలా పెద్ద ప్రాతిపదిక ఉంది. దీంట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది 2000 సంవత్సరంలో జరిగిన కరెంటు రేట్ల పెంపు మీద వ్యతిరేక ఉద్యమంగా చూడాలి. ఆ రోజు 90 మంది అంటే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు 90 మంది కలిసి దాదాపు 14 రోజుల పాటు ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదురుగా వాళ్ళు నిరాహార దీక్ష చేయటం, అది బ్రేక్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మొదటిసారిగా ఆయన చేసిందంటే ప్రజల్లోకి రావటం అనేది 2002 జూలైలో ఎఫ్సిఐ గోడౌన్ దగ్గర పోయారు. మనకు చల్లపల్లి అవుట్స్కట్స్లో ఉంది కదా, చల్లపల్లి దగ్గర పోయారు. అది ఫస్ట్ పబ్లిక్ అపీరెన్స్ పొలిటికల్గా. ఎఫ్సిఐ గోడౌన్ దగ్గర పోయి బియ్యాన్ని మిల్లలకు అమ్ముకుంటున్నారు, తినేస్తున్నారు అన్నట్టుగా ఉంది. ఆ రోజు ఎవరైతే పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారో ఆయన్ని బిఎం రెడ్డి అని సంబోధించడంతో ఒక రకమైన పొలిటికల్ హీట్ అనేది జనరేట్ అయింది. బిఎం రెడ్డి అనేది పేరుకి ఎట్లా ఉన్నా కానీ ఆ రోజు ఒక రకమైన ఫస్ట్ మార్పు అంటే టీడీపీకి దెబ్బపట్టడం అనేది ఆ బిఎం రెడ్డి అనే కాయిన్ చేయడంతోనే మొదలుపడింది. అది సో బిఎం రెడ్డి బియ్యం అమ్ముకుంటున్నారు అనేది మొదలైంది. అక్కడ వచ్చిన స్ఫూర్తితోటి రాజశేఖర రెడ్డి గారు మొదట 2002 జనవరిలో జన చైతన్య యాత్రని ఒక యాత్ర చేశారు. తర్వాత 2003లో ప్రజాప్రస్థానము అనేది కేవలం 70 రోజుల పాదయాత్ర. ఇది 1500 కిలోమీటర్లే చేసింది. దాదాపు 58-60 నియోజకవర్గాలే కవర్ చేసింది. అంటే మీల పాదయాత్ర పోల్చుకుంటే ఇది చాలా చిన్న పాదయాత్రగానే చూసుకోవాలి. 59 నియోజకవర్గాలు 70 రోజులు, కానీ ఇంపాక్ట్ ఎట్లా ఉంది? క్యాస్కేడింగ్ ఇంపాక్ట్ అనేది ఇదే, బటర్ఫ్లై ఇంపాక్ట్ అనేది ఇదే. ఒక చోట జరిగితే ఇంకో చోట పోతుంది అనమాట. దాని ప్రభావం బాగా ఉంది. సో జన చైతన్య యాత్ర 15 రోజులు చేశారు 2002లో. 2003లో ప్రజాప్రస్థానం 70 రోజులు చేశారు. తర్వాత 2004 ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఫిబ్రవరి మార్చి నెలల్లో ఏదైతే తన ప్రజాప్రస్థానం లేక జనచేతన కవర్ చేయలేదో మిగిలిన నియోజకవర్గాలకి బస్సు యాత్ర చేసుకుంటూ వెళ్ళారు. సో ఆ రోజు 3 యాత్రలు జరిగినట్టుగా మనం గమనించాలి. పాదయాత్ర ఒకటే కాదు, దాని ముందు పాదయాత్ర ముందు ఒక యాత్ర ఉంది, పాదయాత్ర తర్వాత ఇంకో బస్సు యాత్ర ఉంది. నిత్యం ప్రజలతో కనెక్ట్ అయ్యారు. అంతే 2002 నుంచి ఆయన ఏ రోజైతే చల్లపల్లి ఎఫ్సిఐ గోడెన్స్ దగ్గర పోయారు ఇంకా ఆ రోజు నుంచి ఆయన ప్రజల్లో ఉన్నారు. పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్నారు. కమ్యూనిస్టులు పెట్టిన చిన్న సభలకి 200 మంది 300 మంది సభలకు వెళ్ళారు. ప్రతి చోట కూడా ఆయన మాట్లాడుతూ వాటన్నిటి స్ఫూర్తితో ఆయన ఒక పాదయాత్ర డిజైన్ చేసుకొని పాదయాత్రని చేశారు. అది ఆ రోజు పాదయాత్ర జరగటం వల్ల అధికారంలో వచ్చిందంటే ఖచ్చితంగా చెప్పలేము. పాదయాత్ర జరగకపోయినా వచ్చి ఉండేది. కానీ పాదయాత్ర చేయటం వల్ల రాజశేఖర రెడ్డి ఒక నేతగా కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఆయన ఎదిగారు. ఇంకా ఆయన ఆబ్వియస్ సీఎం అంటే ఈ పాదయాత్ర జరుగుతున్నంతసేపు ఎక్కడ కూడా తానే ముఖ్యమంత్రి అని అనలేదు. ఒక సందర్భంలో సీనియర్ జర్నలిస్ట్ సతీష్ గారు ఆయన పాదయాత్ర అప్పుడు పోయారు. సార్ మీరే ముఖ్యమంత్రి అవుతారంటే నేను ఎక్కడ చెప్పానా అదంటే మీ కార్యకర్తలు అరుస్తున్నారంటే కార్యకర్తలు అభిమానంతో అరుస్తారు, నేను అనలేదు కదా. అది సీఎం ఎవరు అనేది అధిష్టానం చూస్తుంది. ఇప్పుడు నా బాధ్యత పార్టీని అధికారంలో తీసుకురావటం అని చెప్పేసి ఆయన చెప్పడం అంటే చాలా బ్యాలెన్స్ అనేది వచ్చేసింది. ఆయనకి చాలా బ్యాలెన్స్ అనేది వచ్చేసింది. దాని ఇంపాక్ట్ కూడా ఎక్కువైంది. ఏదైతే మొన్న యువగలంలో నేను జనసేన బీజేపీ కూడా అయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్రలో కమ్యూనిస్ట్ కార్యకర్తల పని చాలా ఎక్కువ. కాంగ్రెస్ కార్యకర్తలకు అంత పనితీరు ఎప్పుడు ఉండదు. వాళ్ళు ఎప్పుడు అధికార పార్టీ వాళ్ళే అంటే రోజువారీగా వెళ్ళి ఉద్యమాలు ఇన్ని గొడవలు చేసింది లేదు వాళ్ళకి. కమ్యూనిస్ట్ పార్టీలు వేసిన పాంప్లెట్లు బుక్లెట్స్ వాళ్ళు తిరగటం అక్కడ కూడా చాలా చోట్ల గొడవ జరిగింది. మీరు యాత్ర సినిమాలో చూస్తారు. ఒక చోట ఒక ఊళ్ళోకి రానివ్వరు, ఆయన తప్పుకొని వెళ్తారు. అలాంటి రియల్ టైంలో కూడా జరిగింది. గుంటూరు జిల్లా అది అద్దంకి, ప్రకాశం జిల్లా అద్దంకిలో, కానీ అది మనకు నర్సాపేటకు దగ్గరలో ఉంటుంది, గుంటూరు జిల్లాలో ఉంటుంది. అక్కడ కూడా ఎంత ఆయన గొడవ పడకుండా తప్పుకొని వెళ్ళిపోయారు అనమాట. అట్లా చాలా ఆర్గనైజ్డ్గా చేయటం వల్ల ఆయన స్థాయి పెరిగింది. ఆయన తిరుగులే నేతగా ఎదిగారు, ఆబ్వియస్గా సీఎం అయ్యారు. ఇక మనం ఈ సౌత్లో జరిగినటువంటి ఇవన్నీ మాట్లాడుకున్నాం, దీనిలో ఇన్డెప్త్ అనాలిసిస్ కూడా అందించారు. ఇక నార్త్ పరంగా దేశవ్యాప్తంగా జరిగిన పాదయాత్రలు పెద్దగా జరిగితే గుర్తున్నాయా? రాష్ట్రాలలో రాజకీయపరమైన యాత్రలు దాదాపు లేవని చెప్పాలి. ఈ మిగిలిన రాష్ట్రాలలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు చేసిన యాత్రలు ఉన్నాయి తప్పితే ఒక ఎన్నికల కోణంలో ఎన్నికలకు సంవత్సరం ముందట 1.5 year ముందట రాష్ట్రం మొత్తం తిరిగి దాదాపు లేవని చెప్పాలి. ఈ మధ్యలో ప్రశాంత్ కిషోర్ అంటే ఇంకా జనస్వరాజ్ పార్టీ పెట్టారు, ఇంకా ఎన్నికలు లేవు, కానీ ఆయన మొదటి నుంచి పార్టీ ఎస్టాబ్లిష్ కావాలని చెప్పి ఆయన తిరుగుతున్నారు.
నేను ముందుగా చెప్పినట్టుగా మొదటి పెద్ద యాత్ర అయితే చంద్రశేఖర్ గారిది 1983లో చేసింది. ఆయన కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు చేశారు. ఆ తర్వాత అద్వానీ రథయాత్ర ఉంది. అక్కడక్కడ కొన్ని యాత్రలు ఉండొచ్చు, కానీ ఈ స్థాయి యాత్రలు సౌత్లో, ఈవెన్ తమిళనాడులో కూడా మనకి ఈ స్థాయి యాత్రలు ఎప్పుడు కనపడవు. ఇప్పుడు సిద్ధరామయ్య గారు 23 ఎన్నికలకి అక్కడ కర్ణాటకలో చేశారు. ఆయన కూడా పాదయాత్ర చేసింది లేదు. వీళ్ళు ఒక చోట బస్సు పెట్టుకుంటారు, తిరుగుతూ పోతూ ఉంటారు అనమాట. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి ఉందేమనిపిస్తుంది అనమాట పాదయాత్రలు చేయడం అనేది. సో ఇంకా పాదయాత్ర చేసిన పార్టీలు గెలుస్తున్నాయన్న సెంటిమెంట్ 2004 చూసాము. 2009లో సర్ప్రైజింగ్గా ఏ పార్టీ పాదయాత్ర చేయలేదు. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా పట్టలేని జనాలు వచ్చినప్పుడు ఆయన కూడా బస్సు యాత్ర చేశారు. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ యాత్ర చేశారు. ఆ రోజు బస్సు కన్నా కూడా ఎక్కువ హెలికాప్టర్ పడ్డారు సీఎం హోదాలో. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా తన స్థాయిలో ప్రచారం చేశారు. కానీ ఎక్కడ పాదయాత్ర అనేది లేదు. సో పాదయాత్ర చేసిన పార్టీ గెలుస్తుందన్న సెంటిమెంట్ని పెట్టుకొని అందరు పాదయాత్రలు అంటే ఇది కొనసాగుద్ది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా చేస్తారని మళ్ళీ చేస్తారని చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు షర్మిల గారిదే రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేశారు, ప్రత్యేక తెలంగాణలో చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేస్తారు, రెండోసారి చేసిన మనిషి అవుతారు. అది అయితే వీటన్నిటికన్నా ముందు కూడా మన ఎన్టీఆర్ గారి చైతన్య రథయాత్ర యాత్ర పేరు లేదు, చైతన్య రథం ఎక్కి ఆయన ప్రచారం చేసుకుంటూ వెళ్ళేవారు. అది కూడా ఇంపాక్ట్. అంతకుముందు ఉన్న ప్రచారం 83 ఎన్నికల కన్నా మొన్న ఉన్న ప్రచార తీరు వేరు. 83లో ఆయన ఒక వ్యాన్ వేసుకొని వ్యాన్ మీద నిలబడి మైక్ పెట్టుకొని పోయింది. ఈ తీరు వేరు అనమాట. మొత్తం కాకి వేసుకొని మైక్ పట్టుకొని తిరుగుతుంటారు అనమాట. అంటే ఒక యాత్ర అంటే ఒక చోట మొదలుపెట్టి ఇంటికి వెళ్ళకుండా కొనసాగుతూ పోతారు రోజుల పాటు అనమాట. దాన్ని మనం యాత్ర అనుకుందాం. ప్రచారానికి యాత్రకు తేడా ఏంటంటే ప్రచారం ఏ రోజు ఒక 2 మీటింగ్లు 3 మీటింగ్లు పెట్టుకు వెళ్ళిపోతారు. వీళ్ళు అట్లా కాకుండా ఒక చోట మొదలుపెట్టి నెల రోజుల 2 నెలల మొత్తం ప్రచారం చేసుకుంటూ వెళ్తుంటారు. అది నెలల పాటు పోయారు, రోజులు కాదు, చేశారు అంతే చేస్తారు. అది ఈ మధ్య లేటెస్ట్గా గత ఎన్నికల కన్నా ముందు రాహుల్ గాంధీ చేసిన జోడో యాత్ర ఒకటి భిన్నమైంది. జోడో యాత్ర వల్ల మళ్ళీ కాంగ్రెస్ గెలవలేదంటే జోడో యాత్ర వల్ల ఖచ్చితంగా కాంగ్రెస్ కొంత ఉపయోగపడింది. ఓకే, కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇంకా ఉంటుంది, పోలేదు అని చెప్పింది. దాదాపు వాళ్ళ కూటమి 100 సీట్లకు పైకి వచ్చింది కాబట్టి అంతవరకు వాళ్ళకి ఫలితాలు ఇచ్చినట్టుగానే చూడాలి దాన్ని. రాహుల్ గాంధీ విషయంలో కూడా సోషల్ మీడియాలో లేకపోతే ఈ తరానికి బాగా కనెక్ట్ చేసింది జోడో యాత్ర అనుకోవచ్చా? ఖచ్చితంగా జోడో యాత్ర. ఎందుకంటే మీకు గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఎవరు అంత తొందరగా రియాక్ట్ కారు. 2014 నుంచి 24 ఎన్నికల ముందు వరకు కూడా సోషల్ మీడియా అంటే బీజేపీదే. బీజేపీ శ్రేణులు లేక వాళ్ళ గ్రూప్ చేసే సబ్జెక్టివ్ అటాక్స్ దేనికైనా కానీ కౌంటర్లు ఉండేవి కాదు. కానీ ఆ రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత మోడీ వ్యతిరేకులు కానీ బీజేపీ అందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ అంబ్రెల్లా కిందకి వచ్చారు. ఎవరికోళ్ళు సపోర్ట్ అంబేద్కర్స్లు ఉండొచ్చు, కమ్యూనిస్టులు ఉండొచ్చు, ఇంకొక పార్టీ తరఫున ఉండొచ్చు. మిగిలిన వాళ్ళు కూడా వచ్చి కలుస్తున్నారు. రాహుల్ గాంధీ ఎక్కడ పోయినా ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు కలవటం అది ఇండియా బ్లాక్గా మారడానికి ఉపయోగపడింది. అది రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత స్థాయికి రావడానికి ఉపయోగపడింది అనుకున్న యాత్ర. అయితే మీకున్న ఎనాలిసిస్ ప్రకారం రానున్న రోజుల్లో ఈ యాత్రలు కొనసాగే ట్రెండ్ ఉంటుంది అనుకోవచ్చా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి యాత్ర ఉండొచ్చు, కానీ అధికార పార్టీ నుంచి యాత్ర ఉండకపోవచ్చు. ఇంకా మళ్ళీ లోకేష్ మళ్ళీ చేస్తారంటే అసలు అధికార పార్టీ యాత్ర చేయడం అనే దాన్ని జనాలు కూడా పెద్దగా చేయలేరు. అంటే మీరు ఏం క్వశ్చన్లు ఇస్తారు, ఏం చేస్తారు? వీళ్ళు అధికార పార్టీ ఎప్పుడైనా ఏం చేస్తుంది, పెట్టి మేము ఇంత పని చేసాం అది చేసామని చెప్పుకుంటుంటారు, అదే చేసుకుంటారు. కానీ జనాలతో నేరుగా వెళ్ళటం అనేది ఇంతవరకు ఎక్కడ మనకు కనపడలేదు. ఆ లిమిటేషన్ ఉంటుంది అధికార పార్టీకి. ఈవెన్ కొత్తగా పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి ప్రయత్నం కూడా చేయలేదు. పవన్ కళ్యాణ్ ఆయన మొదటి నుంచి చెప్తారు కదా, నేను ఎక్కడికి పోయినా కానీ అభిమానుల తాకిడి అవుతుంది, ఎక్కువసేపు నేను చేయలేనని చెప్పారు. ఒకరోజు విజయవాడలో 2019 ముందు విజయవాడలో 2 కిలోమీటర్ల పాదయాత్రకి ఆయన చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ ఒత్తిడి ఆయన మీద పడిపోవటం. ఆ రోజు సిపిఎం కారు తీసుకున్న మధు గారు వీళ్ళిద్దరు కలిసి ఒక 2-3 కిలోమీటర్లు ఎక్కడో నడిచారు, విజయవాడ టౌన్లో నడిచారు. దానికి ఆయనకు తలకు మించిన భారం అయిపోయింది ఈ ఒత్తిడి ఉంటుంది అనేది. సో రాబోయే కాలంలో కూడా పవన్ కళ్యాణ్ చేస్తారని చెప్పి అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. చాలా అద్భుతమైనటువంటి పాయింట్స్ ఆల్మోస్ట్ అన్నింటినీ కవర్ చేసి మీ విశ్లేషణ అందింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది దేశ రాజకీయాలు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు వాళ్ళు అనుసరించినటువంటి పాదయాత్రలకు సంబంధించిన పూర్తి స్థాయి అనాలిసిస్ చూస్తూనే ఉండండి యూటీవీ.